మనం ప్రమాదంలో పడేలా ఉండకూడదు. పైగా ఆ తార మీ బావ దృష్టిలో ఆకాశమంత ఎత్తులో ఉంది. కన్న కూతురు కంటే దానికే ఎక్కువ విలువిస్తాడు. అలాంటిది దానికి ఏమైనా అయితే ఊరుకుంటాడా? ప్రతి సందర్భంలో ఆవేశం పనికిరాదు. అప్పుడప్పుడు ఆలోచన కూడా చెయ్యాలి. ఇప్పటి వరకు మీ బావ దృష్టిలో, ఆ కుటుంబం దృష్టిలో నేను అక్కడ కేవలం హౌస్ మేనేజర్ని. ఇక నుండి ఆ ఇంట్లో నా స్థానం కాదు, నా స్థాయి కూడా మారుతోంది. ఇప్పటి వరకు ఆ తార మాత్రమే ఆ కుటుంబం కోసం, వాళ్ళ కంపెనీ కోసం కష్టపడుతుందని దానికి మాత్రమే మర్యాదిస్తున్నారు. ఇక నుంచి నాకు ఆ ఇంట్లో అదే మర్యాద, అదే గౌరవం. మంచినీళ్లు కూడా కొనుక్కొని తాగే ఈ రోజుల్లో మర్యాద కావాలనుకుంటే రాదు, సాధించుకోవాలి. నేను కాపాడింది దాన్ని కాదు, నిన్ను, ఆ కుటుంబం దృష్టిలో నా స్థాయిని. మనం కళ్ళలో కన్న 1000 కోట్ల ఆస్తే మన చేయి జారకుండా కాపాడుకోవాలి. సారీ, నేనేదో మూర్ఖంగా. మూర్ఖత్వం మన మెదడుని మొద్దుబారేలా చేస్తుంది. అలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయకు. నీకు మాటిస్తున్నాను, 1000 కోట్లని నీకు సొంతం చేస్తాను. ఎర్ర విసిరితేనే చేప పడుతుంది. ఎర్ర కోసం కక్కుర్తి పడితే అర్థమైంది. నేను అంత బాగా నటించానా? నా నటన చూసి వీడికే నన్ను చంపాలని అనిపించిందంటే ఇదే నటనతో ఆదిత్య మౌర్యని నాకు భక్తుణ్ణి చేసుకోవచ్చు. అవును, ఆ వసుధ నటిస్తుంది. దాన్ని వీళ్ళంతా నమ్ముతున్నారు. దాన్ని నమ్మడం అంటే విషం కక్కే పాముని పక్కలో పెట్టుకుని పడుకోవడం లాంటిదే. అయినా వసుధ నన్ను కాపాడటం ఏంటి? నా కోసం తన ప్రాణాలని పణంగా పెట్టడం ఏంటి? ఏదైనా ప్లాన్ చేస్తుందా? ప్లానింగ్కి ముందు ఎవరికి అనుమానం రాకుండా ఇలా చేస్తుందా? ఏం ప్లాన్ చేస్తుంది? మీరే కదా సార్ చాలా సందర్భాల్లో నాకు నా కూతురు కంటే తారంటేనే గౌరవం అని అన్నారు. ఇంత ప్రేమగా మాట్లాడిందంటే మారిందా? లగ్గానికి ముందే ఆడో సెట్లంబడ పొట్లంబడ తిరుగుతున్నావు. కాలు జారేవో. రేపు పెళ్ళయ్యాక కాంతార జీవితం ఏ కాస్త తలకిందులైనా నన్నే అంటారు. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలదు. నీ బతుకు ఏటవుతుందో కూడా ఊహించలేవు. నీలాగు గోపి వచ్చినా నిన్ను కాపాడలేరు. ఇంపాసిబుల్. వసుధ మారటం ఇంపాసిబుల్. పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకలతో కానీ పోదు అంటారు. వసుధ మారడం ఇంపాసిబుల్. మరి నన్నెందుకు కాపాడింది? హాస్పిటల్లో ఎందుకు ప్రేమగా మాట్లాడింది?
దీని వెనక ఏదో కుట్ర ఉండే ఉంటుంది. ఆ కుట్ర ఏంటో కనిపెట్టాలి. సార్, టాబ్లెట్స్. ఇప్పుడు ఎలా ఉంది నీకు వస్తుందా? ఎప్పుడో 4 రోజుల క్రితం అయిన గాయం ఇంకెక్కడుంటుంది సార్, తగ్గిపోయింది. శరీరానికి అయిన గాయాలు సమయం గడిచే కొద్దీ తగ్గుతాయి, కానీ మనసుకైన గాయం మానదు కదా. ఏమైంది సార్? అహల్య తన దూరం అయినప్పటి నుంచి ఏదో తెలియని బాధ గుండెని పిండేస్తున్నట్టుంది. భార్య అంటే అంతేనేమో, దగ్గరుంటే వాళ్ళ గయ్యాళితనాన్ని భరించలేం, దూరం అయితే ఈ ఒంటరితనాన్ని భరించలేం. బాధపడకండి సార్, అహల్య గారు లేకపోతేనే నేను లేనా? అదే మేము లేమా అని. అంటే సృజన గారు, నేను, మేమందరూ ఉన్నాం కదా అని. బాధపడితే బాధ పెరుగుతుంది కానీ తరగదు సార్. ఈ టాబ్లెట్ వేసుకొని పడుకోండి, కాసేపటికి అంతా సర్దుకుంటుంది. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. చనువు తీసుకుందామంటే చాచిపెట్టి కొడతాడేమో అని భయం. అసలు ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థమై చావట్లేదు. ఇలాగే ఉంటే నేను ఈ ఇంటి జీవితకాలం పని మనిషినవుతాను. ఏదో ఒకటి చేయాలి.